కురుక్షేత్ర యుద్ధ భూమిలో పాండవుల సేనాధిపతి, వ్యూహ నిర్మాణంలో అసాధారణమైన ప్రతిభ కలిగిన దృష్టద్యుమ్నుడు పాండవుల సైన్యాన్ని వజ్రమనే పేరుగల అద్భుతమైన వ్యూహంగా అమర్చాడని, ఈ వ్యూహాన్ని చూసిన దుర్యోధనుడు ఒక్కసారిగా ఉలిక్కిపడి మనస్సులో అంతర్మదనం చెందుతూ గురువు మరియు కౌరవులకు ఒకానొక సేనానాయకుడైన ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళాడని, ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి, ఓ గురువర్య, మీ దగ్గర యుద్ధ విద్యలు నేర్చుకున్న మీ శిష్యుడైనటువంటి పాండవుల పక్షానికి నాయకుడుగా ఉన్న దృష్టద్యుమ్నుడు గురువైన మీ మీదకే యుద్ధం చేయడానికి సంసిద్ధుడవుతున్నాడు అని దుర్యోధనుడు ద్రోణాచార్యుడిని రెచ్చగొడుతూ వ్యంగ్యంగా పలికాడని చెప్పుకున్నాం కదా. అంతేకాకుండా ఇంకేం పలుకుతున్నాడో చూద్దాం. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. ఓ గురువర్య, పాండవుల సైన్యంలో భీముడు అర్జునుడితో సమానమైన మహావీరులు చాలామంది ఉన్నారు. వీరిలో ముఖ్యంగా యుయుధానుడు, విరాటుడు, మహారథుడైన ద్రుపదుడు ఉన్నారు. నిజానికి పాండవుల సైన్యంలో అసలు ఎవరెవరు ఉన్నారో చూసిన దుర్యోధనుడు మనస్సులో చాలా భయపడుతున్నాడు. లేకపోతే పాండవుల సైన్యంలో ఉన్న వీరుల జాబితా చెప్పవలసిన అవసరం లేదు కదా. పాండవుల సైన్యంలో ఉన్నవారు సామాన్యమైన యోధులు కానే కాదు, అతిరథ మహావీరులు, మహాపరాక్రమవంతులు. భీముడు పాండవుల్లో రెండోవాడు, అసమానమైన బలశాలి. ఆయన తండ్రి వాయుదేవుడు, అందుకే ఆయనకు అపారమైనటువంటి శక్తి ఉంది. భీముడు తన శత్రువులను హతమార్చడంలో అతి గొప్ప యోధుడు. దుర్యోధనుడి యొక్క 99 మంది సోదరులను భీముడు ఒక్కడే సంహరించి పడేశాడు. అతని గదాయుద్ధ నైపుణ్యం కనుక చూస్తే అది వర్ణనాతీతం, కనీసం వర్ణించడానికి కూడా సాధ్యం కాదు. మన క్రికెట్ టీంలో బూమ్రా ఉంటే ఎలా ఉంటుందో పాండవుల సైన్యంలో భీముడు అలాంటి వాడు. యుద్ధం మొదలుపెట్టాడంటే ఇక వికెట్స్ పడిపోతూనే ఉంటాయి. ఇక అర్జునుడి విషయానికి వస్తే పాండవుల్లో మూడోవాడు, పైగా పాండవుల్లో మధ్యవాడు. అత్యుత్తమమైనటువంటి ధనుర్ధారి, అతి గొప్ప వీరుడు. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ద్రోణాచార్యుడికి అత్యంత ప్రియమైన శిష్యుడు అర్జునుడు. ద్రోణాచార్యుడే అర్జునుడిని భయంకరమైన వీరుడిగా తయారు చేసేశాడు. అర్జునుడి యొక్క తండ్రి ఇంద్రుడు, అందుకే అపారమైన శౌర్యం కలవాడు. శ్రీకృష్ణుడే అర్జునుడి రథసారథంటే ఇక చూడండి, అర్జునుడి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఇది అతని జీవితానికి ఒక గొప్ప వరం. గాంధీవమని పిలువబడే ధనస్సుతో యుద్ధరంగంలోకి అర్జునుడు ప్రవేశిస్తే అసలు అర్జునుడికి ఎవ్వరూ సాటి రాలేరు. అర్జునుడంటే మహేంద్ర సింగ్ ధోని లాంటి వాడనమాట. తీవ్రమైన ఒత్తిడిలో కూడా స్పష్టమైన నిర్ణయాలు తీసుకుని చివరకు తిరుగులేని విజయం సాధించి పెట్టేస్తాడంతే. ధోని చూడండి, లాస్ట్ 6తో మ్యాచ్ని మార్చేస్తాడు కదా. తర్వాత చూస్తే యుయుధానుడు శ్రీకృష్ణుడి యొక్క పరమ భక్తుడు, శ్రీకృష్ణుడికి శిష్యుడు కూడాను. అతనికి శిక్షణ ఇచ్చింది సాక్షాత్తు శ్రీకృష్ణుడే. అందుకే అతను ధనుర్విద్యలో నిపుణుడు. యాదవ కులానికి చెందిన ఈ మహాయోధుడు అర్జునుడికి తమ్ముడు లాంటివాడు. అతనికి యుయుధానుడికి సాత్యకి అనే ఇంకో పేరు కూడా ఉంది. విరాట్ కోహ్లీ లాంటివాడు అనమాట. ఇక విరాటుడు మత్స్యరాజపు రాజు. అజ్ఞాత సమయంలో పాండవులకు ఆశ్రయమిచ్చిన మహానుభావుడు. ఇతని కుమార్తె ఉత్తర అర్జునుడి కుమారుడు అభిమన్యుడున్నాడు కదా, వీరిద్దరూ భార్యాభర్తలు. ఈయన చాలా గొప్ప ధీరుడు. ద్రుపదుడి గురించి గనక చూస్తే మహారథుడు. అసలు మహారథుడు అంటే 10,000 మంది సైన్యంతో ధనుర్ధరులైన యోధులను ఒక్కడు ఎదుర్కొని యుద్ధం చేసి వాళ్ళని ఎదిరించే సామర్థ్యం కలవాడు. పంచాల దేశపు రాజు. ద్రుపదుని కుమార్తె ద్రౌపది అర్జునుడిని వరించింది. పైగా ద్రుపదుడు ద్రోణాచార్యుడి యొక్క ప్రాణ శత్రువు. తన శత్రువుని నాశనం చేసేందుకే దృష్టద్యుమ్నుడనే కుమారుడిని పొందాడు. ఈ దృష్టద్యుమ్నుడే పాండవుల యొక్క సేనాధిపతి. ఇంతేకాకుండా దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పాండవుల సైన్యంలో ఇంకెవరున్నారని పలుకుతున్నాడో చూద్దాం. దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్కుంతి భోజశ్చ సైభ్యశ్చ నరపుంగవః. దృష్టకేతుడు, అతను గొప్ప వీరుడు, యుద్ధంలో మహారథుడు. చేకితానుడు యాదవ సైన్యానికి చెందిన వీరుడు.
కృష్ణుడి యొక్క కృష్ణసేనలో ప్రధానమైన వ్యక్తి. కాశీరాజు అంటే వారణాసికి రాజు. మనం కాశీ వెళ్ళినప్పుడు అక్కడ కాశీరాజు కోట చూడొచ్చు. అతి గొప్ప యోధుడు, కశ్యప గోత్రానికి చెందినటువంటి వాడు పురుజిత్. కృష్ణ కులానికి చెందినవాడు, యాదవులలో అత్యంత ప్రతిభాశాలి. కుంతిభోజుడు, కుంతీదేవి యొక్క తండ్రి, కర్ణుడిని దత్తత తీసుకున్నటువంటి రాజు. శైభుడు ఒక గొప్ప ధర్మనిష్ఠుడు, యుద్ధానికి వచ్చిన పాండవుల యొక్క స్నేహితుడు, పాండవుల వైపు యుద్ధం చేసిన ధీరుడు. అంతేకాకుండా ఇంకెవరున్నారని దుర్యోధనుడు చెప్తున్నాడంటే, యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వయేవ మహారథాః. యుధామన్యుడు పాండవుల పక్షంలో ఉన్న అత్యంత ధైర్యవంతుడు, విక్రాంతుడు, జీవితాన్ని ధర్మానికి అంకితం ఇచ్చినవాడు. ఉత్తమౌజుడు, ఉత్తమౌజసు కూడా యుధామన్యుడితో కలిసి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, అతి గొప్ప యోధుడు. ఇంకా అభిమన్యుడు, అర్జునుడి కుమారుడు. 16 ఏళ్ల వయస్సులోనే అతను చక్రవ్యూహంలో ప్రవేశించి పోరాడాడు. ధర్మానికి ప్రతీకగా నిలిచినటువంటి వీరుడు. చంద్రశేఖరాజాద్ ఉదాహరణ తీసుకోవచ్చు. దుర్యోధనుడు కౌరవుల సైన్యంలో ఉన్న వీరుల గురించి ముందుగా చెప్పకుండా పాండవుల సైన్యం గురించి మాట్లాడుతున్నాడంటేనే అర్థమవుతోంది పాండవుల సైన్యం కౌరవుల సైన్యం కన్నా చాలా చాలా బలంగా ఉందని. ఈ విధంగా పాండవుల సైన్యంలో ఉన్న వీరుల గురించి ద్రోణాచార్యుడికి చెప్పిన దుర్యోధనుడు కౌరవుల సైన్యం గురించి ఏమి చెప్తాడో తర్వాత వీడియోలో చూద్దాం. జై శ్రీరామ్, హరే కృష్ణ.